హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో మనం మ్యాట్రిక్స్ సిరీస్ స్టార్ట్ చేసాం, అది కంటిన్యూ చేస్తున్నాం. అండ్ లాస్ట్ టూ వీడియోస్లో నేను స్టార్టింగ్ బేసిక్ ప్రోగ్రామ్స్ చెప్పాను. అండ్ నౌ మీరు చూస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ. ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు మీకు, దానిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నేను లాస్ట్ మనం మ్యాక్సిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేసామంటే ఆ నెస్టెడ్ లిస్ట్ అన్నిటిని మనం సింగిల్ లిస్ట్లో కన్వర్ట్ చేసాం, రైట్? అప్పుడు మనం ఒక మ్యాక్స్ అండ్ మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మ్యాక్సిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. బికాజ్ మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ని రీడ్ చేస్తాం, అవి నెస్టెడ్ లిస్ట్స్ కాబట్టి ఆ మ్యాట్రిక్స్ని రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత అది ఒక సింగిల్ లిస్ట్లో కన్వర్ట్ చేసాం అనుకో, సో సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మన దగ్గర పైథాన్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సమ్. ఓకే, సో ఆ వేలో మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, యాజ్ యూజువల్గా మనం ఇన్పుట్ రీడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్పుట్ రీడ్ చేశాక మనం మన నెస్టెడ్ లిస్ట్ని, ఓకే, నెస్టెడ్ లిస్ట్ని ఏం చేయాలి? సింగిల్ లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. నెస్టెడ్ లిస్ట్ని సింగిల్ లిస్ట్ చేసేస్తే మనం అప్పుడు మనం ఈజీగా ఏం చేయొచ్చు? సమ్ ఆఫ్ సింగిల్ లిస్ట్. సో దీస్ ఆర్ ద స్టెప్స్. ఇప్పుడు మనం చేయబోయే స్టెప్స్, ఫస్ట్ వచ్చేసి మనం ఇన్పుట్ రీడ్ చేయాలి. నెక్స్ట్ మన ఇన్పుట్ రీడ్ చేశాక అది నెస్టెడ్ లిస్ట్ ఫార్మాట్స్లో ఉంటాయి కాబట్టి దాన్ని సింగిల్ లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. చేశాక ఫైనల్గా సమ్ ఫంక్షన్ యూస్ చేస్తే విల్ గెట్ ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే. మేబీ ఇంకా చాలా వేస్ ఉంటాయి, బట్ ఐ ఫైండ్ దిస్ వే. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు యాజ్ యూజువల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 3/2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. మన ఇన్పుట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ రీడ్ చేయాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ రీడ్ చేయాలి. చేశాక మనం 1/2 ఫస్ట్ రో, 5/4 సెకండ్ రో, అండ్ 4/8 థర్డ్ రో. ఓకేనా? సో మన మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చేసి 3/2, అంటే టోటల్ 3 రోస్ ఉంటాయి బట్ 2 కాలమ్సే ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ఇన్పుట్. సో ఇన్పుట్ని ఎలా రీడ్ చేస్తాం? ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ రోస్ని రీడ్ చేయాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని రీడ్ చేయాలి, దాని తర్వాత మ్యాట్రిక్స్ని రీడ్ చేయాలి. ఓకే, లెట్స్ గో. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే కనుక, సో దిస్ ఈజ్ అవర్ ఛానల్ గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో మన ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు కంటెంట్ నచ్చితే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ రీడ్ చేయాలి అండ్ మ్యాట్రిక్స్ రీడ్ చేయాలి. సో ఫస్ట్ ఆ పని చేద్దాం. పాయింట్ నెంబర్ 1, int of input యాజ్ యూజువల్. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ రీడ్ చేసేసాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కూడా రీడ్ చేసాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ని రీడ్ చేయాలంటే ఎప్పట్లాగే మనం ఒక లిస్ట్ని, ఎంప్టీ లిస్ట్ని తీసుకుని ఒక ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ ఇన్ ఇంచ్ ఆఫ్ రోస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మనం డేటాని లిస్ట్కి అపెండ్ చేయాలి. సో మనం తీసుకున్న లిస్ట్ వెళ్ళి కదా, లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఏం అపెండ్ చేయాలి? ఇంకొక లిస్ట్ని అపెండ్ చేయాలి, అందుకే మనం నెస్టెడ్ లిస్ట్ అంటున్నాం. సో ఈ లిస్ట్ని ఇంకో లిస్ట్కి అపెండ్ చేస్తున్నాం. సో ఈ లిస్ట్లో మనం రోస్ని రీడ్ చేస్తున్నాం, రో యొక్క డేటాని రీడ్ చేస్తున్నాం. ఓకే, int of i in input dot split. ఓకే, మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇది కూడా మనం ఇట్లా చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 1 2 ఫస్ట్ రోని ఇక్కడ రీడ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఇన్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ స్పేస్ ఉంది కాబట్టి రీడ్ చేసి ఇది ఒక లిస్ట్గా చేసాం. 1 2 ఆ లిస్ట్ని మనం దీనికి అపెండ్ చేసాము. సో 1 2 5 4 4 8 ఈ 3 లిస్ట్స్ ఎలాంటి లిస్ట్కి అపెండ్ అవుతాయి. ఓకేనా? ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటన్నిటిని ఒక సింగిల్ లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. సో అందుకని నేను ఒక ఎంప్టీ లిస్ట్ని తీసుకుంటున్నాను. సో నెస్టెడ్ లిస్ట్ని సింగిల్ లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే మనకు చాలా వేస్ ఉన్నాయి. అందులో ఒక సింప్లెస్ట్ వే
నెస్టెడ్ లూప్స్ యూస్ చేయాలి. సో ఫర్ I in range of rows, ఓకే. నెక్స్ట్ ఫర్ I in range of columns. నౌ ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా మనం ఆ లిస్ట్కి ఏ అనే లిస్ట్కి అపెండ్ చేస్తున్నాం. ఏం అపెండ్ చేయాలి, ఆ నెస్టెడ్ లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని. ఓకే, సో ఏం చేస్తాం, ఇప్పుడు మనం అపెండ్ చేస్తాం. సేమ్ మీరు చూసుకుంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ యొక్క అదే కోడ్ని మనం ఇక్కడ యూస్ చేసాం. బట్ ఇక్కడ మనం యూస్ చేసే ఫంక్షనాలిటీ ఏంటి అంటే, మన క్వశ్చన్ వచ్చేసి మనం ఇక్కడ సమ్ కనుక్కుంటున్నాం. ఓకే, సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఆల్రెడీ మనకి పైథాన్లో సమ్ అనే ఫంక్షన్ ఉంది. ఒక లిస్ట్ ఉంటే ఆ లిస్ట్లో ఆ లిస్టే కదా, ఏదైనా ఒక కలెక్షన్ ఉంటే ఆ కలెక్షన్లో ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసి సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ హ్యావ్ ఫంక్షన్ కాల్ సమ్. ఓకేనా, సో సింపుల్గా ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్, దేని సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, లిస్ట్ ఏ. ఓకేనా, అయితే ఇంతకంటే ముందు మనం అసలు ఏ లిస్ట్లో మనకి మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ అయినాయి లేదు అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ అది ప్రింట్ చేద్దాం ఏని. ఓకే, సో నౌ రన్ ద కోడ్. పాయింట్ నెంబర్ 1, 3 rows ఇచ్చాను, 2 columns ఇచ్చాను. ఇప్పుడు మనం 1 space 2, 4 space 5, 8 space 4. ఓకేనా, సో 3 rows 2 columns ఇచ్చాను. ఓకే, నేమ్ j is not defined. ఎక్కడ తప్పు చేసాము చూద్దాం. ఓ రియల్లీ సారీ, ఇక్కడ కూడా మనం I రాసాం కదా, ఇక్కడ j తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో రోస్ వచ్చేసి 3, కాలమ్స్ వచ్చేసి 2, 1 space 2, ఎంటర్ 4 space 5, ఎంటర్ 8 space 4. ఓకే, సో చూసుకుంటే చూడండి, ఇవి ఫస్ట్ నెస్టెడ్ లిస్ట్లో రీడ్ చేసిన దాన్ని సింగిల్ లిస్ట్లో కన్వర్ట్ చేస్తాం. ఫైన్, మన పని అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇంకా మనం దీన్ని తీసేసి సమ్ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ రన్ చేయండి. రన్ మాడ్యూల్. సో number of rows 3, number of columns 2, and elements. ఓకే, సమ్ 24 అంట, మనం చెక్ చేద్దాం. 1 + 2 3, 3 + 4 7, 7 + 5 12, 12 + 8 20, 20 + 4 24. దట్స్ రైట్. ఓకే, సో కరెక్ట్గా మనకి సమ్ వచ్చేసింది. సో గాట్ ఇట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వెరీ సింపుల్. నేను ఇక్కడ యూజ్ చేసిన ఐడియా ఏంటంటే, మనం ఇన్పుట్ రీడ్ చేసినప్పుడు అవి నెస్టెడ్ లిస్ట్లో కన్వర్ట్ అవుతున్నాయి. ఆ నెస్టెడ్ లిస్ట్ నేను ఒక సింగిల్ లిస్ట్ లాగా మార్చేసాను యూజింగ్ నెస్టెడ్ లూప్స్. మార్చిన తర్వాత దాన్ని సమ్ ఫైండ్ అవుట్ చేశాను యూజింగ్ అవర్ ఇన్బిల్ట్ ఫంక్షన్ సమ్. ఓకే, సో ఇంత సింపుల్గా చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ప్రీవియస్ 2 ప్రోగ్రామ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ కావాలన్నా కామెంట్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.